మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. చేవెళ్ళ చూద్దామండి. సో చేవెళ్ళ విషయానికి వస్తే బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు బీసీ బిడ్డ 99 కులాలకు అధిపతి, అంటే ఆ ట్రస్ట్ స్టార్ట్ చేసి 99 కులాల అధ్యక్షుడిగా ఉంటూ సో ఇటు సబ్బండ వర్గాలకు కూడా ఎవరికి కూడా కాదనకుండా బీసీలందరికీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తూ జనాల మధ్యలో ఉంటూ ఆల్రెడీ రంగారెడ్డిలో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసి ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాకపోతే చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నారు, మాస్ లీడర్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లా సబ్బండ వర్గాల సపోర్టు ఇక్కడ మన కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉంది. సరే, ఇక్కడ ఆయన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనేది కాదు, కాకపోతే కాసాని జ్ఞానేశ్వర్ గారి మీద ఎటువంటి ఎలిగేషన్ అనేది లేదు. కాకపోతే బీసీ కార్డ్ అనేది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ అలాగే రీసెంట్ గా పెట్టినటువంటి చేవెళ్ళ సభలో జరిగినటువంటి బీఆర్ఎస్ చేవెళ్ళ సభలో సో అసలు చాలా మంది బస్సులు కూడా సరిపోలేదు, చాలా మంది గొడవ కూడా పడ్డారట. ఏమని, మమ్మల్ని ఎందుకు బస్సు ఎందుకు వేయలే, మేము కూడా వస్తుండే కదా కేసీఆర్ సభకి అని చెప్పి. సో అత్యద్భుతంగా సక్సెస్ అయింది చేవెళ్ళ సభ అనేది కూడా మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సో ఈ ప్రకారం చూస్తే మరి బీసీలు మొత్తం ఒక్కసారిగా, అది కూడా ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ నుండి ఉన్నది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రెడ్డి, అలాగే చేవెళ్ళ కాంగ్రెస్ టికెట్ వచ్చింది రంజిత్ రెడ్డికి. అంటే ఇక్కడ రెడ్డి, కాంగ్రెస్ లో ఉన్నది రెడ్డియే, బీజేపీలో ఉన్నది కూడా రెడ్డియే. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు చాలా తెలివిగా మరి కాసాని జ్ఞానేశ్వర్ కి మొదటగా రంజిత్ రెడ్డికి టికెట్ అనౌన్స్ చేసినప్పటికీ తర్వాత ఆయన పార్టీ మారడం అందరు కూడా తెలిసిందే. కాకపోతే సిట్టింగ్ ఎంపీ ఎవరు, సిట్టింగ్ టికెట్ ఎవరిది అంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్ లో మరి రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. సో ఇక్కడ ఓట్ బ్యాంక్ ఏది ఉంది అంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే అక్కడ చేవెళ్ళ, ముఖ్యంగా చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం చూసుకున్నట్టయితే కాల యాదయ్య గెలవడం జరిగింది. అండ్ అలాగే మహేశ్వరం చూసుకున్నట్టయితే సబితా ఇందారెడ్డి గెలవడం జరిగింది, తను కూడా అసెంబ్లీ నియోజకవర్గం. ఎల్బీ నగర్ చూసుకున్నట్టయితే సుధీర్ రెడ్డి గారు, అంటే అక్కడ కొంచెం ఆ బెల్ట్ అంతా కూడా సగం బీఆర్ఎస్ ఉంటే వికారాబాద్ కావచ్చు, పరిగి, ఇవన్నీ కూడా మళ్ళా కాంగ్రెస్ బెల్ట్ కిందికి వస్తున్నాయి. వికారాబాద్, తాండూర్, పరిగి 3 కూడా కాంగ్రెస్. అంటే 50-50 అనమాట, సగం కాంగ్రెస్ కుంటే సగం బీఆర్ఎస్ కుంది. ఆ మోడీ వే ఉన్న వాళ్ళందరూ కూడా లేదు మేము మోడీకే ఇస్తాం, మోడీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేరు కూడా చెప్పట్లే, మోడీ అని చెప్పి మోడీ పేరు చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఏం జరగచ్చు అయితే ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. కాకపోతే ఇంకొకసారి ఏమన్నా కేసీఆర్ గారు అట్లా వచ్చి రోడ్ షోకి వెళ్తే గనక మరి కొద్దిగా చేవెళ్ళలో మరి ఈ బీసీ నినాదం అనేది, బీసీ కార్డ్ అనేది, ఎందుకంటే బీసీలందరూ కూడా కాంగ్రెస్ తో అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి సో అయితే కాంగ్రెస్ మీద కోపంతోనన్నా బీఆర్ఎస్ కి ఓట్లు పడే అవకాశం ఉంది. బికాస్ బీసీ కార్డ్తో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కి కాసాని జ్ఞానేశ్వర్ మీద కూడా ఎటువంటి ఎలిగేషన్స్ లేవు. ఆయన బీఆర్ఎస్ పార్టీయా ఏ పార్టీ అయినా సరే ఆయన సాఫ్ట్ క్యాండిడేట్, అందరికి కూడా హెల్ప్ చేస్తాడని మంచి పేరే తప్ప ఆయన మీద వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా ఏవి లేవు. సో అట్లా బీసీ ఒక లీడర్గా కాసాని జ్ఞానేశ్వర్కి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఎంపీ స్థానం ఖచ్చితంగా గతంలో ఉన్నది బీఆర్ఎస్ఏ కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చేవెళ్ళ ఎంపీగా కాసాని జ్ఞానేశ్వర్ బీసీ బిడ్డగా ఉన్నారు కాబట్టి సో కాసాని జ్ఞానేశ్వర్కి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ అదే రకంగా ఇంకో విషయం చెప్పాలి అంటే అదే చేవెళ్ళ ప్రాంతం నుండి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి రంజిత్ రెడ్డి. సో రంజిత్ రెడ్డి గారి మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ అక్కడ గెలుపు అనేది రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. చాలా సీరియస్ గా తీసుకోవడం, ఎక్కువ రోడ్ షోలు చేస్తూ ఉండడము, సో డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెడుతూ ఉండడము. అండ్ అదే రకంగా అక్కడ కట్టినటువంటి డిగ్రీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, డిగ్రీ కాలేజ్ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ రంజిత్ రెడ్డి గారి సొంత డబ్బులతో కట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. కొన్ని ఎలిగేషన్స్ ఆయన మీద వచ్చినప్పటికీ అవి ఒక్కొక్కటిగా క్లియర్ అవుతా ఉంది. ఓట్ల రూపంలో మాత్రం అది కొద్దిగా డైవర్ట్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది ఇక్కడ రంజిత్ రెడ్డి గారి విషయానికి వస్తే. అండ్ అదే రకంగా ముఖ్యంగా అక్కడ పబ్లిక్ ఇంకొంతమంది పబ్లిక్ ఏం చెప్తున్నారంటే, ప్రజల మూడ్ ఎలా ఉందని చెప్తున్నారంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కొడంగల్కి పోవాలంటే ఏ రూట్లోకి వెళ్ళిపోవాలి? చేవెళ్ళ, మొయినాబాదు, చేవెళ్ళ, తాండూర్, పరిగి,
కొడంగల్ ఈ రూట్లో పోవాలి. ఇప్పుడు ఆయన ప్రతిసారి చెప్పుకొచ్చేది ఏంది, ఎస్ కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించారు కదా, సో కొడంగల్లో నా సొంత ఊరైనటువంటి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నుండి నేను గెలిచిన, కొడంగల్ని దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అండ్ అలాగే కొన్ని కంపెనీలను కూడా మేము తీసుకొస్తాము, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకొస్తారని చెప్పడం జరిగింది. సో కొడంగల్లో ఇండస్ట్రియల్ ఏరియా రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎవరు ఏ కంపెనీలు ఎండీలు పోవాలన్నా, ఎంప్లాయీస్ పోవాలన్నా, ఎవరు పోవాలన్నా ఈ హైదరాబాద్ నుంచి పోవాలంటే చేవెళ్ళ, ఈ పరిగి, తాండూరు నుంచే పోవాలి. సో ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే చేవెళ్ళ ఆ రూట్లో రోడ్లు అస్సలు బాగుండవండి. అదే ముఖ్యమంత్రి ప్రతిసారి అదే రూట్లో పోతున్నాడు అంటే ఏమవుతుందండి, ఆటోమేటిక్గా అమ్మో ఈ రూట్లో 2 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి పోతా ఉన్నాడు, రోడ్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచాలని చెప్పి రోడ్లన్నీ కూడా అద్భుతంగా ఇక ముఖ్యమంత్రి పోతే ఒక రోజులో వేసేస్తూ ఉంటారు. అదొక సెంటిమెంట్ వీళ్ళు అక్కడ ముఖ్యంగా ప్లే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ అలాగే స్పీకర్ వచ్చేసి వికారాబాద్ ఎమ్మెల్యే మనకు తెలుసు. అండ్ అలాగే తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. అండ్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ బెల్ట్ ఉంది కాబట్టి సో రంజిత్ రెడ్డి కాంగ్రెస్కి కూడా కొద్దిగా ఎక్కువ అవకాశం ఉంది. అండ్ అలాగే అక్కడ కంపెనీలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి భూములు చేవెళ్ళ, తాండూర్, ఈ మొయినాబాద్ కావచ్చు, ఆల్రెడీ అక్కడ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి 111 బట్ ఇంకా 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 కొడంగల్లో కంపెనీలు పెట్టడం వల్ల ఈ రూట్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి వెళ్ళడం వల్ల అక్కడ మరింత రేట్లు పెరిగే అవకాశం ఉంది, రోడ్లు కూడా అద్భుతంగా నీట్గా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవడం వల్ల సో కొద్దిగా కాంగ్రెస్ వైపు ఒక్కసారిగా టర్న్ అవుతా ఉన్నారు. ఇకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుండి పోటీ చేసేది కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. అక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఎవరు కూడా గుర్తుపట్టరు ఆయన్ని. ఎందుకు గుర్తుపట్టారు అంటే ఆయన ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరగలేదు. కాకపోతే రంగారెడ్డి గారు అంటే బాగా గుర్తుపడతారు. అంటే ప్రతి ఇంట్లో తాత అవ్వ వాళ్ళ కాలం నాటి రంగారెడ్డి గారు, ఎస్ పలానా రంగారెడ్డి మనవడు అంటే ఈ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గుర్తుపడతారు తప్ప సో రంగారెడ్డి ఎందుకంటే ఆయన పేరు మీద జిల్లా కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది కాబట్టి సో రంగారెడ్డి అనేది ఎక్కువ గుర్తుపడతారు. కాకపోతే ఈయన ఎక్కువ పబ్లిక్ మధ్యలో తిరగలే, ఊరూరు తిరగలేదు. సో ఇప్పుడు ఎలక్షన్ ఉందని చెప్పి తిరుగుతున్నారు బట్ ఎప్పుడు కూడా ఆయన తిరిగింది లేదు. కాకపోతే ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం ఏదైతే ఉందో అండ్ అట్లనే కొంచెం ఎల్బీ నగర్ టచ్ ఏదైతే ఉందో సిటీ అవుట్స్కట్స్ లో మొత్తం కూడా మోదీ వేవ్ అనేది చాలా ఉంది. ఊర్లలో కూడా చాలా మంది మోదీ 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 అని చెప్తా ఉన్నారు. సో ఈ మోదీ అనే పేరు ఈ నియోజకవర్గంలో ఎక్కువ వినబడతా ఉంది. పబ్లిక్ బైట్స్ ఇచ్చినప్పుడు కూడా మోదీకి వేస్తాం అంటున్నారు కానీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓట్లు వేస్తామని మాత్రం నోటెంబటి పేరుతోటి చెప్పట్లేదు, పలకట్లేదు.